సో ఇప్పుడు మొన్న బ్రాహ్మణ సమాజం కూడా మాట్లాడుతూ చాలా స్పష్టంగా మేము మా టెంపుల్లోకి మేము కులం చూడడం, మతం చూడడం, శూద్రుడైనా వైశ్యుడైనా లేకపోతే ఇంకే అతిశూద్రుడైనా అందరినీ కూడా మేము అలో చేస్తున్నాం, అందరినీ బొట్టు పెడతామని చెప్పేసి అంటున్నారు కదా. వ్యక్తిగతంగా నేను దైవాన్ని విశ్వసించను, వ్యక్తిగతంగా నేను నాస్తికుడిని, అది వాళ్ళు పెట్టిన పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు చార్వాక లోకాయుత ధర్మ ప్రచారకుణ్ణి. వీళ్ళకంటే ముందుది, ఈ వేదాల కంటే ముందుది, బ్రాహ్మణ మతం కంటే ముందుది, వీళ్ళన్నీ వీళ్ళ వీరశైవం కంటే వైష్ణవం కంటే వీళ్ళున్న రకరకాల ద్వైతము, అద్వైతము, మద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైత ధర్మాలు, సాయిబాబా ధర్మము, వీటన్నిటికంటే ముందు బౌద్ధము, జైనం ఉంది. దానికంటే ముందుది ఈ దేశంలో చారువాకము, లోకాయుతము. సో ఆ ధర్మాన్ని ఆచరించే మూల భారతీయుడుగా నేను చూస్తాను ఆ విషయాన్ని. బ్రాహ్మణ సోదరులు మాట్లాడిన మాటలు వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని దోషులను చేస్తున్నారు, మా జోలికి రాకండి అని. గుమ్మడికాయల దొంగలు ఎవరు అనగానే వీళ్ళు భుజాలు తడుముకున్నారు. నిజానికి వీళ్ళు దొంగలు గారు, ఇప్పుడున్న బ్రాహ్మణులు ఎవరు దొంగలు గారు, లంగలు గారు, వివక్ష చూపించారు అందరు. ఎందుకంటే ఆ ప్రజల సొమ్ముదిని బతికేటోళ్ళు కదా, వీళ్ళే మొదట కృతజ్ఞతతో ఉంటారు కదా. గుడికి 4 వచ్చి 4 పైసలు వేస్తే ఆ పల్లెంలో వాళ్ళ పొట్ట నిండుతుంది. ఈ సమాజం అంతా పచ్చగా ఉండి మంచిగా ఉంటేనే పంటలు పండి అంటేనే వాళ్ళు దేవునికి అయినా విరాళాలు ఇస్తారు. ప్రజలు మంచిగా ఉంటేనే వీళ్ళ బతుకుతారు. ప్రజల మీద ఆధారపడి వీళ్ళకి ప్రత్యేకంగా వృత్తి అంటూ లేదు. చాకలి వాళ్ళంటే బట్టలు శుభ్రం చేసుకుంటారు, హక్కు ఉంటుంది. మంగళ వాళ్ళు గడ్డం చేస్తారు, కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, పద్మశాలీలు బట్టలు నేస్తారు, కాపులు రెడ్లు వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పని ఉంది. బ్రాహ్మణులకు వృత్తి లేదు. అక్కడ వాళ్ళు మోసపోయారు పాపం. ఈరోజు వాళ్ళు సిగ్గుపడడానికి, తలదించుకోవడానికి, నలుగురు ముందు అవమానంగా అభద్రతా భావానికి అదే కదా జరిగిన లోపం. అరే పోషమ్మ గుళ్ళకి పోతారు మా అమ్మ, ఆమె అసలు అయ్యగారిని ఇంతవరకు చూడలేదు, కలవలేదు మా బాపమ్మ. ఏదైనా ఉంటే పోషమ్మ కాడికి పోతుంది, బొడ్రాయి కాడికి పోతుంది, దండం పెడుతుంది, ఆడ కోడికి వస్తుంది. మా తాత ఆడ కళ్ళు మొక్కుతాడు దేవునికి. వీళ్ళు కళ్ళు మొక్కే దేవుళ్ళు గారు, కోడిని కోసే వీళ్ళు వెజ్ దేవుళ్ళు, నాన్ వెజ్ దేవుళ్ళు కారు కదా. అంటే మిగతా ప్రజలు ఇప్పుడు గౌండ్లోళ్ళు ఉంటారు, కళ్ళు దేవునికి మొక్కద్దు, కళ్ళు తాగద్దు, కళ్ళు అవసరం లేదంటే మాకు దేవుడు అవసరం లేదు పో అంటారు కదా. వీళ్ళు వాళ్ళు సపరేట్ దేవుని పెట్టుకున్నారా, పెట్టుకోలేదా కావడం రాదు. ముదిరాజులు ఎల్లమ్మ తల్లి దేవత చేసుకున్నారు, పెద్ద దేవత అని పేర్కొన్నారు, పెద్దమ్మ తల్లి అని పెట్టుకున్నారు పేరు. పెద్దమ్మ తల్లే పేరే. ఆమె స్పెషల్గా వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడ ఉందంటే ఆమెకు సంస్కృతం రాదు. వాళ్ళే పొక్కుతారు. ఆ పెద్దమ్మ తల్లి ముంగట, ఎల్లమ్మ తల్లి ముంగట గౌండ్లో అన్న కళ్ళు కూడా పట్టుకున్నది, మోకు ముత్తాతో ఉన్న బొమ్మే పెట్టుకుంటున్నాడు. ఈ బొమ్మ నీకు వెంకటేశ్వర స్వామి రాముడి ఆలయం కూడా పెట్టనిస్తారా? కళ్ళు బొమ్మ పెట్టమని అంటే గౌండ్లో మోకు ముత్తా ఇస్తే అంటారు. కళ్ళు వద్దు అని అంటే గౌండ్లో బతుకాగమే కదా. మేకలు, గొర్రెలు, గొల్లలు దేవునికి బలిస్తారు కదా. ఫస్ట్ ఒక గొడ్డును కోస్తారు కదా మాల మా దగ్గర దేవునికి. పండుగ జరిగితే ఊళ్ళో ఏ పండుగ జరగని వీళ్ళు గొడ్డును తెంపుతారా, తెంపరా? ఇంకా దేవునికి గొడుగు సంబంధం లేదంటే ఇలా ధర్మాన్ని, ఆ మతాన్ని గౌరవిస్తారా? గొర్రె పిల్ల, మేక పిల్ల కోయొద్దని అనుకుంటే ఇప్పుడు ఏమైనా చూడు, ఆ దేవుడు ఈ దేవుడు ఎక్కడైనా ఊరవుతారు. ఇప్పుడు మన పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది, ఇక్కడ మా అంకాలమ్మ తల్లి గుడి ఉన్నది, ఆడ కాళీ మందిర్లో ఉన్నది. ఆడ ప్రధానంగా ఏం జరుగుతుంది? బలిలే జరుగుతాయి. కూర్చుండి మంత్రోచ్చరణ చేసుకునే పూజలు జరుగుతాయా? తల్లి నాకు ఇది అయితే కోసుకుంటా అన్నాడు, బంధువులను పిలుచుకుంటాడు, మంచిగా తీసుకుంటాడు, కోసుకుంటాడు, తింటాడు, తాగుతాడు, దండం పెట్టుకుంటాడు. వాళ్ళ ధర్మం, వాళ్ళ పూజ అదే. అంతే. దేవుడికి వాళ్ళకున్న కాంట్రాక్టు అదే. దీంట్లో మధ్యలో నాన్ వెజ్ను చొరగొట్టి, దీంట్లో పూలు పండ్లు చొరగొట్టి, దీనికి వీళ్ళను పౌష్టికాహారానికి దూరం పెట్టి, వీళ్ళందరినీ ఏదో మతం అని, ఏదో ధర్మం అని, ఈ ధర్మంలో వీళ్ళు గొప్పలని, వీళ్ళే పూజలు అని చెప్పి ఇప్పుడు పౌరోహిత్యం వహిస్తున్న చాలామంది పూజారులు పేదరికంలో ఉన్నారు. అది విడిచి వ్యాపారం వైపు ఐఏఎస్, ఐపీఎస్లు, లా చదువుకున్న వాళ్ళు జడ్జీలు అయ్యి, రాజకీయాలు చేసిన వాళ్ళు మంత్రులు అయ్యి, ముఖ్యమంత్రులు అయ్యి, ప్రధానమంత్రులు అయ్యి, చీఫ్ సెక్రటరీలు అయ్యి, వాళ్ళు సక్సెస్గా ఉన్నారు. వేరే దేశాల పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇప్పుడు నేను అడుగుతా, తప్పుగా అనుకోవద్దు, ఒక్క పిలుపునియండి. అరే ఈ దేశం మనది వేద దేశం, బ్రాహ్మణ దేశం, హైందవ దేశం, అందరూ మాట్లాడుతున్న హిందూ దేశం. ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ దేశం విడిచి వేరే దేశం పోకూరు అని ఒకసారి పిలుపునియండి. వేరే దేశాల్లో ఉన్న బ్రాహ్మణ సోదరులు రండి, మీ అవసరం పడింది ఇక్కడ అని చెప్పి పిలువండి. లేదా వేదం నేర్చుకున్న వాళ్ళందరూ లిస్టు తీయండి. ప్రజల సొమ్ముతో వేద పాఠశాలలు పెట్టి నేర్పించి ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్న పిల్లల కాంచెలి జ్ఞానాన్ని అందించారు కదా, వాళ్ళు దేశ సంపద కదా. వాళ్ళందరినీ మీరు ఎవరైతే అర్చకత్వం మానేసిరో ఆ పూజారులందరినీ కాల్ బ్యాక్ పిలువనియండి. ఇప్పుడు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఇంకా యుక్త వయసులో ఉంటే యుద్ధం ఉంది రండి అంటే పరిగెడతారా? మా సీరన్న, మా ఊరు రంజన్న, మా ఊరు కొమరన్న పరిగెడతారు.
ఫిట్నెస్గా ఉన్న వాళ్ళు రండి అంటే యుద్ధంకి వెళ్తారు కదా, అవును. మరి ఇప్పుడు వాళ్ళని పిలవండి. అర్చకత్వం వదిలేసిన పూజారులని అర్చకత్వానికి వస్తారా అని అడగండి, వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఇవ్వట్లేరు, అర్చకత్వంలో ఉంటే పెళ్ళిళ్ళు కావట్లేరు, అది చాలా ఇబ్బందిగా ఉంది. దైవ సేవనే ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. కానీ మనం అర్చకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ బ్రాహ్మణ సమాజంలోనే ఈ దేశంలో గౌరవ సుప్రీంకోర్టులోనే అత్యధికమైనటువంటి జడ్జిలు, న్యాయమూర్తులు వాళ్ళే ఉన్నారు, హైకోర్టులో వాళ్ళే ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్లో వాళ్ళే ఉన్నారు, రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళే ఉన్నారు. సో డామినేషన్ అంటే సమాజంలో అర్చకత్వం పక్కన పెడితే మిగతా అంతా కూడా వాళ్ళ డామినేషన్. ఎందుకన్నా రాజులు పోయిళ్ళు, రాజరికాలు పోయినాయి, భారత రాజ్యాంగం వచ్చింది. వచ్చినాక ప్రధానులు ఎవరయ్యారు? అంత దూరం ఉత్తర భారతదేశానికి ఎందుకు? ఇది తెలంగాణ హైదరాబాదు రాజ్యం, ముస్లిం రాజు పోయిండు, చివరి నవాబు పోయిండు సెప్టెంబర్ 17. ఇక్కడ ఎవరు మొదటి ఎన్నికలు జరిగినాక ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? బురుగుల రామకృష్ణ. ఆయన ఏ కులస్తుడు? బ్రాహ్మణుడే కదా. మరి వాళ్ళకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇక్కడ వాళ్ళ ఓట్లు మొత్తం వాళ్ళు వేసుకుంటే ఎమ్మెల్యే అని అవుతారు ఒక్కరన్నా? కారు కదా. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది, తమిళనాడు నుంచి విడిపోయింది. అక్కడ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు ఏ కులస్తుడు? మరి ఆయన అర్చకత్వం చేసి తన ధర్మాన్ని కాపాడుతూ దేవుడికి పరిమితం అయ్యిండా? ప్రజాక్షేత్రంలోకి వచ్చి పాలకులు అయ్యారు. శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఆయన మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు మంత్రి పదవి అయ్యాడా లేదా? కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పట్టుకొని నిలబడ్డా లేదా? కాబట్టి ఆయన దగ్గర కాలకాడికి మంత్రి పదవి వచ్చింది కదా. పక్కన తమిళనాడు ఉన్నది, రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయినా కాలేదా? అంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక ఇక్కడ ముస్లిం రాజు పాలన అయిపోయినాక బ్రాహ్మణులు రాజులు అయ్యారు కదా. కాబట్టి తెలివైనాడికి మార్గాలు దొరుకుతూ ఉంటాయి. వాడు ఇతరులకు ఆ తెలివి పంచితే అందరి ప్రేమ పొందుతాడు, పంచకపోతే దోషిగా, ద్రోహిగా, నేరస్తుడిగా నిలబడతాడు సమాజం ముందు. ఇప్పుడు అందుకే ఆ బాధ, ఇప్పుడున్న బ్రాహ్మణ సోదరుల బాధ ఏంటంటే, ఒరే నేను మీకు సేవ చేస్తున్నాం రా, మీ సావులకు మీ దినాలకు పిండపదానాలు పెడుతున్నాం రా, మీ అమ్మ నాన్న చచ్చిపోయి అటు స్వర్గం పోకుండా ఆడ వైతరిని నది కాడ శివునెత్తురు కారుతుంటే ఆడ ఏడుతూ ఉంటే మీ దగ్గర ఏదో తులమో పొలమో తీసుకొని సరుకులో సామాగ్రి తీసుకొని మీ మంచి మంత్రాలు చదివి ఆ నదిని దాటిస్తానం మేము, ఆత్మ గిలగిల కొట్టుకుంటా అంటే శాంతిపోయి చెప్తున్నాం మేము, మీ పెళ్ళి ఎప్పుడు జరగాలో చెప్తున్నాం మేము, మీకు ఎప్పుడు శోభనం చేస్తే మీకు పెళ్ళి అయిద్దో ముహూర్తాలు పెడుతున్నాం మేము, మీ జాతకం రాస్తున్నాం, మీ బతికెట్టుడుతో జాతకం రాస్తున్నాం, మీ కష్ట సుఖాలు మిమ్మల్ని మేమే కాపాడుతున్నాం అని అనుకుంటారు. బల్లి అనుకుంటుందట, నేను 4 కాళ్ళతో ఇంటి పైకప్పు నేనే పట్టుకుంటున్నా, నేను దీన్ని ఇడిచిపెడితే ఇల్లు కూలిపోతుందని. ఓ 10 ఏళ్ళు అర్చకత్వం మానే మనం సమాజం ఆగుద్దా? కరోనా అప్పుడు పాస్టర్లు ప్రార్థన చేయకపోతే ఆగిందా సమాజం? టెంపుల్ కూడా తెలియదుగా. మనం టెంపుల్ గురించి పాస్టర్లు ప్రార్థన చేయకపోతే ఆగిందా? పూజారులు గుళ్ళే మూసేస్తే ఆగిందా? 1930లో బాబాసాహెబ్ అంబేద్కర్ కాలారాం టెంపుల్ గోదావరి నది పుట్టిన కాడ పోరాటం చేసిన, అరే మేము దేవాలయ ప్రవేశం చేస్తాము అని. అప్పుడు ఒక పెద్ద పోరాటం, సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు ఇది బ్రిటిషుల మీద చేయలే బాబాసాహెబ్ పోరాటం, ఈ గుడి ముంగట గుడి లోపలికి మేము మొత్తం దండం పెట్టుకుంటామని పోరాటం చేసిండు. అసలు అప్పుడు జాతరనే జరపాలి, 5 నెలలు పోరాటం జరిగింది, 15,000 మంది వచ్చి ప్రతి రోజు ఆడ కూర్చున్నారు తెలుసా. ఇది మనం చరిత్ర చెప్పుకోలే. కద్రేకర్ అనే వ్యక్తిని ఆ జాతరలో పాల్గొనేందుకు కొట్టి చంపిరు. పూలే అనే వ్యక్తిని వాళ్ళ అగ్రవర్ణాల స్నేహితుడు పెళ్లికి పోతే కొడితే వాళ్ళ తండ్రి అంటాడు, అయ్యో అంత పెద్ద పాపం. పూలే అయితే మున్నూరు కాపు ముదిరాజు, మహారాష్ట్రకు సంబంధించిన ముదిరాజు అంటారు. కొంతమంది వ్యవసాయం చేస్తాడు కాబట్టి మున్నూరు కాపు అనే పదం కూడా వాడతారు, మిక్స్డ్ క్యాస్ట్ అక్కడ. మరి ఆయన స్నేహితుడి పెళ్లికే కొట్టి చంపిర్రు ఆయనను. అప్పుడే వచ్చి దాని బ్రాహ్మణ మతం యొక్క రహస్యాలు, హిందూ మత రహస్యాలు కాదు, బ్రాహ్మణ మత రహస్యాలని గులాంగిరి అనే పుస్తకం రాసిండు. దేవుళ్ళని ఎట్లా పుట్టించాడు, ఎట్లా తయారు చేసేలా రాసిండు. మరి పూలే పోరాటం ఎవరి మీద చేసిండు? బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చి 2వ తారీఖున ఎందుకు పోరాటం చేసిండు? 5 ఏళ్ళ దాకా ఆ గుడిని మూసేసారు, జాతరలు కూడా జరపలేదు తెలుసా. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇది 96 ఏళ్ళ గురించి ముచ్చట. నేను 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 5000 ఏళ్ళు, 30 ఏళ్ళు. పాపం శ్రీరాముడు 11,000 సంవత్సరాలు, వాళ్ళ నాన్న 60,000 సంవత్సరాలు పాలించాడు అంటారు. అంటే ఆ 71,000 సంవత్సరాలు కూడా ఇది అసలు లేరు కదా. కాబట్టి అక్కడక్కడ పెరియారు మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం చేస్తాడు 1925లో. అంటే 101 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం అది, గుడి ముందు నడవడానికి జరిగిన పోరాటం. అప్పుడు గాంధీ గారిని అడుగుతారు, అయ్యా ఈ గుడిలో నువ్వు ఇన్ని నెలలు పోరాటం చేస్తున్నావు ఏందని గాంధీతో చర్చలు జరుగుతాయి పెరియార్కి. అప్పుడు గాంధీ ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు గుడి ముంగట పోవడానికి అనుమతి ఇస్తే రేపు గుళ్ళకు రావడానికి అనుమతి ఇస్తావు, నువ్వు గుళ్ళకు రావడానికి పోరాటం చెయ్యను అని నువ్వు మాట ఇస్తే గుడి ముంగటికి వెళ్ళి పోవడానికి నీకు పర్మిషన్ ఇప్పిస్తా అంటాడు గాంధీ అంటాడు. ట్రావెన్ కోర్ సంస్థానపు మహారాణి పిలిపిస్తుంది నన్ను.
పిలిపిస్తే అప్పుడు చెప్తాడు, అది నా చేతిలో లేదు, ప్రజలు ఇష్టం, ప్రజలు కోరుకుంటే గుడి ముంగడికి వెళ్ళిపోతారు, గుడి లోపలికి పోతారు, పూజారులు కూడా అవుతారు. గాంధీ, మిస్టర్ గాంధీ, నీ ఆలోచన తప్పు, నీతో దోస్తాను కట్టు అని కాంగ్రెస్కు రాజీనామా చేస్తాడు. అప్పుడున్న స్వాతంత్రం కోసం పోరాడే కాంగ్రెస్కి రాజీనామా చేస్తాడు. 1917లోనే అన్ని కులాల వాళ్ళు మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే బ్రాహ్మణుల నాయకత్వంలో నడిచేటువంటి ఆ మహాసభలకు, మహానాడు అంటారు దాన్ని, భోజనం వండేది అన్ని కులాల వాళ్ళు వండాలి, అన్ని కులాలు కలిసి సహపంక్తి భోజనం చేయాలంటే ఒప్పుకోరు. రాజగోపాలాచారి కూడా ఒప్పుకోడు, గాంధీ కూడా ఒప్పుకోడు 1917లో. పాపం ఇప్పుడు మన బ్రాహ్మణ సోదరులు సమానత్వం సమానత్వం అంటారు. సంతోషం, ఇప్పటికైనా మీరు అంటున్నారు. మన చుట్టూ అసమానతలు ఎక్కడ ఉన్నాయో, సమానత్వం ఎక్కడ లేదో మీరు గొంతు విప్పండి, మీ ఊరి మైక్లో చెప్పండి, ఈ ఊరిలో పలానా కాడ ముస్లింల గురించి చెప్పకండి, క్రైస్తవ గురించి చెప్పకండి, వదిలే, వాళ్ళు మనలు గారు. మన దాంట్లో మనకి ఎక్కడెక్కడ వివక్ష జరుగుతుందో అది పోవడం కోసం ఏం చేయాలో స్టార్ట్ చేయండి. తప్పేముంది? మీ చేతిలో గుడి ఉందా? మీ చేతిలో దేవుడు ఉన్నాడా? మీ చేతిలో మైక్ సెట్ ఉందా? మీ చూడులో ధ్వజస్తంభం ఉందా? గుడి మీద మైక్ ఉందా? 6 నెలకో 3 నెలకో నెలకో పండగ పబ్బం పేరుతో జనాలు మీ దగ్గరకు వస్తున్నారా? ఆ సందర్భంలో మన హిందూ ధర్మం, హిందూ అనొద్దన్నారు ఎవరు, చిన్న జీయర్ స్వామి, హిందూ అంటే దౌర్భాగ్యుడు అన్నాడు. మనం ఆ పదం వద్దు. హైందవ ధర్మం యొక్క ప్రత్యేకత వివరిస్తూ మన ధర్మంలో కులాంతర పెళ్లిళ్లను ప్రోత్సహిస్తూ మీరు పెళ్లిళ్ళు చేయండి. బ్రాహ్మణులు దళితులు వాళ్ళని ఎందుకు అనాలి? బ్రాహ్మణుల పిల్లలు మాకు ఇయ్యని ఎందుకు అనాలి? మన పిల్లల్ని బ్రాహ్మణులు చేసుకోమని ఎందుకు అనాలి? వాళ్ళు పెద్ద ఎక్కువ, మనం తక్కువ. వాళ్ళు చేసుకుంటేనే గ్రేట్. బాబాసాహెబ్ అంబేద్కరే సబితా కౌర్ని చేసుకున్నాడు కదా, బ్రాహ్మణాయన చేసుకున్నాడు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద శ్రీకృష్ణుడే వచ్చి మా కాలు కడిగి నెత్తిన పోసుకున్నారు అన్నారు కదా. మరి అక్కడ దళితుడి కాళ్ళే మొక్కి పిల్లనిచ్చి సంసారమే చేసింది కదా. ఇది చెప్పరు, ఎగ్జాంపుల్ అది చెప్తారు. శ్రీకృష్ణుడు మా కాలు కడిగి నెత్తిన పట్టుకున్నాడు అంటే, అయ్యా మీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలు మొక్కి ఆయనకి అమ్మాయిని ఇచ్చిరు కదా, బామ్మర్దులు అయ్యారు కదా, బాబాసాహెబ్కి బామ్మర్దులు అయ్యారు కదా, మామలు అయ్యారు కదా. నిజమా కాదా?